Welcome to the official channel of Cat Checkers Telugu. హలో ఆకాశ్ అంబానీ తమ్ముడు హార్దిక్ ఐపీఎల్ ట్రోఫీని ఆంటీలియా బాల్కనీలో పెట్టాడంట. చూసారా మరి తీసుకున్నారా? ఊరుకో రోహిత్ భాయ్, జోకులు వేస్తావి అసలే సీరియస్ గా ఉంటే. కప్పు కాదు కదా, చేతులు పెద్ద కొబ్బరి షీట్ పెట్టి పెట్రోల్ బాగా తవ్వుకోమంటున్నాడు. అది మరి అలా ఉంటది. ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా మీకు? మీకోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆడినా అలాంటి వాడిని నన్ను వద్దంటారా? దిస్ ఈస్ కర్మ అండ్ దిస్ ఈస్ ఆల్సో ఓన్లీ ట్రైలర్. అభి పిక్చర్ బాకీయే. ఏంటి రోహిత్ అన్న ఎలా మాట్లాడుతున్నావు? నీ కెప్టెన్సీ ఎన్ని సంవత్సరాలు ఆడలేదా చెప్పన్నా? అయినా నీకోసమే కదా నేను కెప్టెన్సీ తీసుకుంది. అటు ఇండియన్ టీమ్ కి ఇటు ఎంఐ టీమ్ కి రెండింటిని మేనేజ్ చేయలేకపోతున్నావు. నీ మీద ప్రెషర్ ఎక్కువైపోయింది, అందువల్ల నువ్వు ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నావు అనేసి కెప్టెన్సీ నేను తీసుకున్నాను. నేను చెప్పాను ఎట్రా నీకు? ప్రతి ఒక్కటి ఒక డైలాగ్ మాట్లాడుతుంటే ప్రతిసారిని. బ్యాటింగ్ సరిగా ఆట మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడో బ్యాటింగ్ చేయలేడు. తెలుసుగా 264 హిస్టరీ ఇట్ విల్ నెవర్ బ్రేక్. నీ అవ్వ నేను ఈ సీజన్ లో ఎంత బాగా బౌలింగ్ చేశాను. ప్రతి మ్యాచ్ లో అన్ని టీమ్స్ 200 ప్లస్ 250 ప్లస్ స్కోర్ చేస్తున్నారు కానీ నేను ఏ రోజు కూడా 9 ఎకానమీ కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఓవరాల్ గా చూసుకుని 6.5 కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఓవరాల్ గా అందరికి 10 ఎకానమీ ఉంటే నాకు మాత్రం 6.5 ఉంది. అది నా వాల్యూ. అయినా నీకు సరిగా వాడుకోవడం రానప్పుడు ఎంత బాగా బౌలింగ్ చేస్తే ఏం లాభం? నా తప్పైందన్నా రోహిత్ అన్న, నువ్వే తీసుకున్న కెప్టెన్సీ నెక్స్ట్ సీజన్ నుంచి. నాకు వద్దన్నా ప్లీజ్. ఎవరికి కావాలో నీ ముష్టి. నేను వద్దనేక మరి కెప్టెన్సీ తీసేశారు. అలాంటివి మరి నేను కెప్టెన్సీ ఎందుకు తీసుకుంటాను రా? నాకొద్దు. ఈ బొక్కలో ఫ్రాంచైజీ కోసం నేను 17 సంవత్సరాలు కష్టపడ్డాను. 5 సార్లు కప్పు గెలిపించాను. అయినా నో లాయాలిటీ. అంతే రోహిత్ అన్న, నువ్వు తగ్గొద్దన్నా. నువ్వు కానప్పుడు నన్నన్నా కెప్టెన్ గా చేయాలా? నన్ను కూడా వద్దన్నారు. అడవును పోయి తెచ్చుకున్నారు. మనకొద్దన్నా ఈ ముంబై వద్దు, ఇలా కెప్టెన్సీలు వద్దు. మనం నెక్స్ట్ మెగా యాక్షన్ లోకి వెళ్ళిపోదాం. మీ ఎవరో ఒకసారి ఆర్సీబీని చూడండి రా. 17 సంవత్సరాల నుంచి కప్పు లేకపోయినా వాళ్ళ ప్లేయర్స్ అంటే ఎంతో ఇష్టం. ప్రతి సీజన్ ఈసారైనా కప్పు గెలుస్తాం అనే హోప్ తో ఉంటారు తప్ప ఎప్పుడూ హోప్ లాస్ అవ్వరు. దట్ ఈస్ ట్రూ ఫ్యాన్ బేస్ అండ్ లాయల్టీ. రోహిత్ బ్రో ప్లీజ్ నెక్స్ట్ సీజన్ నుంచి మా ఆర్సీబీకి వచ్చాయి. ఒక్క కప్పు గెలిపించి చాలు. జీవితంతో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. నువ్వు రన్స్ స్కోర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు ప్లేయర్స్ ని బాగా పెర్ఫామ్ చేశారో చూసుకో చాలు. భగవంతుడా, బాయ్ అన్న మాట నిజమయ్యారో చూడయ్యా. నీకు 100 దండాలు పెడతాను. అయినా ఆర్సీబీకి ఓపెనింగ్ కోహ్లీ అన్న రోహిత్ అన్న అని ఓపెనింగ్ చేస్తే చాలు, అపోజిషన్ టీమ్ కి గుండెలు రైలు పెరిగెడతాయి. ఏం క్యాప్టెన్సీ అన్నా హార్దిక్ అన్నా నీది. ఇన్నాళ్ళు గుజరాత్ టీం ని నువ్వు 2 సార్లు ఫైనల్ తీసుకెళ్లి ఒకసారి చాంపియన్స్ నిలబెట్టి 2సారి రన్నర్ గా ఉండేసరికి నీ క్యాప్టెన్సీ సూపర్ అనుకున్నా. అందుకే నీ పక్కన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ వదిలేసి మరి అప్పుడు జీటీని నీ క్యాప్టెన్సీని అంతా నెహ్రాబాయ్ వెనకొని నడిపించాడని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ సీజన్ తో నాతో పాటు అందరికీ అర్థమైపోయింది. సంజీవ్ గోయింకా గారు, ఈ పడెక్కలు గాని ఎందుకు ట్రేడ్ చేసుకున్నారండి? వీడి పెర్ఫార్మెన్స్ చూసారా మీరు? ఇలాంటి వాళ్ళందరినీ టీమ్ లోకి తీసుకోవడం, మ్యాచెస్ ఓడిపోవడం, చివరికి మమ్మల్ని మీడియా ముందు తిట్టడం. మీరు చేసే తప్పులన్నీ మేము కవర్ చేసుకుంటూ వస్తే మీరు మాకు ఇచ్చే వాల్యూ ఇదండి. అరే ఏమైందిరా బేబీ ఏబీ, నీకు లాస్ట్ సీజన్ లో నీకు అసలు ఛాన్సెస్ ఇవ్వలేదు. ఈ సీజన్ లో అందరిని మాత్రం ఛాన్స్ ఇచ్చారు. అలా అనేసి నేను నా ప్లేస్ త్యాగం చేశాను నీకోసం ఈ మ్యాచ్ లో. అయినా నువ్వు సరిగ్గా దాన్ని యూజ్ చేసుకున్నావా? లేదు. వెళ్ళొస్తా రాహుల్. ఈ సీజన్ అటర్ ఫ్లాప్ అయింది నాకు కూడా. ఆ సిఎస్కే మీద సెంచరీ చేసిన ఒక్క మ్యాచ్ తప్ప మిగతా మ్యాచ్ అన్ని పెర్ఫామ్ చేయలేదు. ఇక వెళ్ళి ఆ T20 వరల్డ్ కప్ కోసం మంచిగా ప్రాక్టీస్ అవుతాను. నేను కూడా వెళ్ళొస్తా రాహుల్. నెక్స్ట్ సీజన్ కలుసుకుందాం. ఆ పాండ్యా దయ వల్ల ఈ లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాను, కాన్ఫిడెన్స్ లో ఉన్నాను. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ రెడీ అవ్వాలి నేను కూడా. ఓకే బాయ్, ఈ సీజన్ విన్నింగ్ తో క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సీజన్ కి ముందు మెగా యాక్షన్ జరుగుతుంది. గోయంగా గారు స్క్రాప్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసి ఒక ప్లాన్ తో మంచి ప్లేయర్స్ ని కొనండి ఎప్పుడైనా గానీ. అమ్మ నెక్స్ట్ సీజన్ కి ఎవరు ఉండరుగా, చివరికి నేను ఒక్కనే అయిపోతానేమో, భయంగా ఉంది. అంబానీ బాబాయ్ చూడు, కొత్త ప్లేయర్స్ ని, యంగ్ టీమ్ ని నెక్స్ట్ 5 to 10 years కి మనం రెడీ చేసుకుందాం. ఖతం. బై బై, టాటా, గుడ్ బై. ఆల్ టీమ్స్ గెట్ రెడీ టు బిడ్ ఫర్ మీ ఇన్ మెగా యాక్షన్. ఓకే బాయ్స్, సో ఇది మరి నా మ్యాచ్ జరిగిన ప్రత్యాపారం. రోహిత్ finishes last match with MI in a high note. Hardik utter flopped as a captain of Indians. Like, comment and subscribe.